కౌశిక్, ఈపీఎఫ్ లో ఏదో కొత్త అప్డేట్ వచ్చిందంట. ఇక నుండి పిఎఫ్ అమౌంట్ ని ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్ గా ఏటీఎం కి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చంట కదా, నిజమేనా? ఇది ఈపీఎఫ్ఓ 3.0 అన్నమాట. ఇది మే 2025 నుండి స్టార్ట్ అవబోతుంది. దీంట్లో భాగంగా ఇన్ని రోజులు మన జీతం నుండి పిఎఫ్ కట్ అయ్యేది. ఎంత కట్ అయ్యేది? బేసిక్ ప్లస్ డిఏ మీద 12% ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఇచ్చేవాడు, 12% ఫ్రమ్ ద ఎంప్లాయీ. మన జీతం నుండి 12% కట్ అయ్యేది. కానీ ఇక నుండి ఆ పర్సంటేజ్ ఫిక్స్డ్ కాదు, కావాలంటే పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30% కట్ చేయండి అంటే కట్ చేస్తాడు ఎంప్లాయర్. మనం ఎంప్లాయర్ కి చెప్పాలి. సో ఎంత పెంచుకుంటే అంత మనకేం మంచిది, ఎందుకంటే వడ్డీ ఎక్కువ ప్లస్ రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ డబ్బు మనకైతే వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనం ఇన్ని రోజులు డబ్బుని విత్డ్రా చేసుకోవాలంటే కష్టమయ్యేది, పిఎఫ్ డబ్బుని తీసుకోవాలంటే కష్టమయ్యేది. కానీ ఇప్పటి నుంచి ఆ ప్రాసెస్ చాలా సింపుల్. వెంటనే అప్లై చేయగానే అప్రూవల్ వచ్చేస్తుంది, డబ్బు వెంటనే మన చేతికి వస్తుంది అనమాట. అది కూడా ఎలా అనుకుంటున్నారు? ఇన్ని రోజులు మన బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా పడేది 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత. కానీ మే నుండి అలా కాదు, ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుతో డైరెక్ట్ గా ఏటీఎం కి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. ఎంత? మన కాంట్రిబ్యూషన్ లో 50%, ఎంతైతే ఆల్రెడీ డబ్బు ఉందో దాంట్లో 50% మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం అప్లై చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఉంటాయి. అంతా ఓకే అయితే మాత్రమే ఇన్స్టెంట్ గా అప్రూవల్ వస్తుంది, డైరెక్ట్ గా ఏటీఎం కి వెళ్ళి మనమైతే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది? థ్యాంక్ యూ కౌశిక్. ఈ సమాచారాన్ని జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.